హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి, చపాతీనే కాకుండా అప్పుడప్పుడు ఉప్మాలు కూడా ట్రై చేయాలండి, బాగుంటుంది. అందులోనూ వేడివేడిగా చేసుకొని తింటే ఉంటుంది, ఆహా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి ఉప్మాలు కూడా భలే ఇష్టం. అందులో వాళ్ళు ఇష్టంగా తినేది గోధుమ రవ్వ ఉప్మా కూడా ఒకటి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు, అందులోనే ఆవాలు చిట్లనిచ్చాక ఒక స్పూన్ జీలకర్ర కూడా కొంచెం చిట్లనిచ్చాక పచ్చిశనగపప్పు 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. పప్పులు ఎక్కువగా ఉంటే పిల్లలు తినడానికి బాగుంటుంది, పంట కింద తగలదు. అలాగే ఒక స్పూన్ దాకా సాయిమినపప్పు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు పప్పులు చక్కగా వేగాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక 10 నుండి 12 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎన్ని వేసుకోవాలి అని. పంట కింద పప్పులు తగులుతూ ఉంటే భలే ఉంటుందండి ఉప్మాలో. ఇవే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, చిన్న ఉల్లిపాయ చీలికల కింద కట్ చేసి సన్నటి వేసానండి. ఎక్కువ వేస్తే టేస్ట్ డామినేట్ చేసేస్తుంది. అలాగే ఉప్మాకి మంచి టేస్ట్ని ఇచ్చే పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి ఘాటు ఉంటేనే ఉప్మా బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, చాలామంది ఉప్మాల్లో వేరుశనగ గుళ్ళు, టమాటాలు కూడా వేస్తారు. అవి వేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చక్కగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా కొంచెం వేగింది కదా. ఇప్పుడు దీంట్లో 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా కాస్త వేయిద్దాం. మీకు నచ్చితే వేరుశనగ గుళ్ళు, టమాటాలు కూడా వేసుకోండి, కానీ అవి వేస్తే ఉప్మా అంత టేస్ట్ అనిపించదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఉప్మా వద్దు బాబోయ్ అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా సింపుల్ వేలో చేస్తే బాగుంటుందండి ఉప్మా కూడా. ఎప్పుడు ఇడ్లీ, దోశ, చపాతీ అవేనా, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి. చక్కగా చూడండి, పప్పులన్నీ వేగాయి కదా. ఇప్పుడు దీంట్లోనే నేను 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల నుండి 4.5 కప్పుల దాకా నీళ్ళు పోసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 2 కప్పులకు సరిపడా నీళ్ళు పోసాను. ఇంకో 2 కప్పుల దాకా మళ్ళీ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళలో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి నీళ్ళని తెరలకాగనిద్దాం. ఉప్పు చూసి వేసుకోండి, ఎక్కువైతే కొంచెం కూడా తీయలేము దాన్ని, చాలకపోతే కాస్త కుయ్యమర్ర అంటూ అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. చూసి వేసుకోండి. నీళ్ళు చక్కగా తెరలు కాగుతున్నాయి కదా. ఇప్పుడు కప్పుడు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయండి. ఎర్ర గోధుమ రవ్వ ఒకటి, దీన్ని బర్సీ రవ్వ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గోధుమ రవ్వతో బాగుంటుంది, అలాగే ఎర్ర గోధుమ రవ్వతో కూడా బాగుంటుంది. ఇంకొకసారి ఎర్ర గోధుమ రవ్వతో కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ బర్సీ రవ్వతో చేశాను కదా. ఇప్పుడు చూడండి, ఎసరు చక్కగా మొత్తం రవ్వంతా కూడా ఉడికింది. ఒక్కసారి కలుపుకొని కాస్త ఒక 2-3 నిమిషాలు అలా కలిపి వదిలేద్దామండి. లైట్గా అడుగంటుతున్నట్టుగా ఉంటుంది, అలానే అడుగంటనివ్వకూడదు. అలా అయితేనే ఉప్మా చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు అంటుంది ఉప్మా ఉప్మా, అసలు ఏముంటుంది ఈ ఉప్మాలో అనుకోవచ్చు మీరు. ట్రై చేయండి, చేసి తినండి, తిన్నాక అప్పుడు చెప్పండి ఉప్మా ఎంత బాగుంటుందో అని. చూడండి, లైట్గా కడాయికి అంటుకుంటుంది కదా. ఉప్మా రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో. ఈ ఉప్మాకి చట్నీలు అలాంటివి ఏమీ అవసరం లేదండి. జనరల్గా మనం బొంబాయి రవ్వతో చేసుకునే ఉప్మాకి చాలామంది చట్నీతో ఇష్టపడతారు. స్టవ్ ఆపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు మాకు చట్నీ కావాలి అనుకుంటే చక్కగా మనం ఊరగాయ సంవత్సరం పాటు పెట్టుకునే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, దాని గ్రేవీతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి.